హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై వితు. ఇవాళ మనం 1 kg ఎగ్లెస్ వెనీలా బేసిక్ స్పాంజ్ని ఎలా బేక్ చేయాలో చూడబోతున్నాము. ఫస్ట్ ఒక 1 కప్ ఫ్రెష్ థిక్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 3/4 కప్స్ పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. సో ఈ షుగర్ అండ్ కర్డ్ బాగా మిక్స్ అయిపోయి షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. మనం కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకో బౌల్లో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాము. సో ఇవి సీవ్ చేసి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి 1 + 1/2 కప్ మైదా తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 + 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని సీవ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ ఇస్తాను. సో మొత్తం సీవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లోకి మనం బ్యాచెస్గా డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటున్నాం. సో ఎందుకు బ్యాచెస్గా వేసుకోవాలి అంటే లంప్స్ లేకుండా ఉండడం కోసం బ్యాటర్లో. ఎందుకంటే లంప్స్ ఉంటే కేక్ అనేది సరిగ్గా రాదు. సో లంప్స్ లేకుండా మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ని. ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చూడబోతున్నాము. సో అదేంటి అంటే ఫ్లఫీగా రావడానికి అండ్ చాలా సాఫ్ట్ స్పాంజ్ బేక్ అవ్వడం కోసం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ బేకింగ్లో. ఎంత మంచిగా మనం ఆ కట్ అండ్ ఫోల్డ్ చేస్తే మన కేక్ స్పాంజ్ అంత బాగా వస్తుంది. సో మొత్తం కేక్ ఎలా బేక్ అయింది అనేది మనం మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్ బాగా ఫాలో అవుతే మంచిగా బేక్ అవుతుంది స్పాంజ్. లాస్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసేసాను. సో ఇదంతా ఒకసారి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని థిక్గా అనిపిస్తుంది కాబట్టి బ్యాటర్ కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావడానికి నేను ఒక 1/4 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇవి బాయిల్ చేసి చల్లారబెట్టుకున్న మిల్క్ అనమాట. ఈ మిల్క్ని కూడా మనం బ్యాచెస్లోనే యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. మొత్తం 1/4 ఒకేసారి వేయకుండా ఆ థిక్నెస్ని బట్టి మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓవర్ మిక్స్ ఎప్పుడు చేయకూడదు బ్యాటర్ని, దానివల్ల కూడా కేక్స్ సరిగ్గా బేక్ అవ్వవు. ఇప్పుడు టెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యూ కెన్ సీ ఆ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ, అది రిబ్బన్ కన్సిస్టెన్సీ అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు అవన్నీ 180 డిగ్రీస్లో 10 to 12 మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి. అవన్నీ కాకపోయినా కడాయి అయినా కూడా 10 to 12 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ రిలీజ్ అవ్వడం కోసం దీన్ని ట్యాప్ చేసేసి ఇప్పుడు దీన్ని ఓవెన్లోకి పెట్టుకోవాలి. సో నాకు 35 మినిట్స్ పట్టింది కేక్ బేక్ అవ్వడం కోసము. సో అది బేక్ అయిందా లేదా అనేది ఎలా చూడాలి? ఒక నైఫ్ అయినా ఒక ఫోర్క్ అయినా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకుని పోక్ చేసి ఆ క్లీన్గా వచ్చిందా లేదా అనేది చూడండి. సో క్లీన్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. సో డీమాల్ చేయడానికి సైడ్స్ అంతా నేను ఒకసారి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు డీమాల్ చేస్తున్నాను. స్పాంజ్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నాకు పైన బ్రేక్ ఎందుకు వచ్చింది అంటే నేను తీసుకున్న టిన్ సైజు చాలా చిన్నది, దాన్ని నేను బ్యాటర్ ఫుల్గా నింపాను అనమాట. సో ఎప్పుడైనా చిన్న టిన్ సైజ్ తీసుకున్నప్పుడు హాఫే నింపుకోవాలి, మిగతా హాఫ్ అది రైజ్ అయిపోతుంది కాబట్టి. సో దీన్ని నీట్గా లేయర్ చేసేసుకుంటే అది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా నేను తీసేస్తున్నాను, ఎందుకంటే బేక్ అయినప్పుడు అది కొంచెం హార్డ్ అవుతుంది. సో మనకి సాఫ్ట్ పార్ట్ ఒకటే కావాలి కాబట్టి ఆ హార్డ్ ఉన్న పార్ట్ అంతా నేను వాటిని కట్ చేసేసుకుంటున్నాను. సో చాలా ఫ్లఫీగా వచ్చింది అండ్ చాలా బాగా రైజ్ అయింది, హైట్ చాలా బాగా వచ్చింది, వెరీ సాఫ్ట్. ఇది పర్ఫెక్ట్ రెసిపీ, పర్ఫెక్ట్ మెజర్మెంట్. సో ఇవే టిప్స్ ఫాలో అవుతూ, ఇవే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ మీరు కూడా కేక్ బేక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.